వెళ్ళి చూస్తూ ఉండు, నాకు చిన్న పనుంది చూసుకొస్తాను. ఎవరు లేరే? హలో, ఇలా నిన్ను చూస్తున్నందుకు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మిస్టర్ పోటర్. నిన్నగాక మొన్న మీ అమ్మా నాన్న మా షాపుకు వచ్చి మంత్రదండాలు కొన్నట్టుగా ఉంది. ఇది తీసుకో. ఉపయోగించి చూడు. ఇది నీకొద్దు. ఒకసారి దీన్ని చూడు. కాదు కాదు, ఇది కూడా కాదు. పర్వాలేదు. ఆశ్చర్యం. ఆశ్చర్యం. నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యమా? దేనికి ఆశ్చర్యం? ఇలాంటిది నేను ఇంతవరకు ఎవరికీ అమ్మలేదు పోటర్. అద్భుతం జరిగింది. ఏమిటంటే ఈ మంత్రదండంలో ఒక శక్తి అంతర్ధానమై మరో శక్తి ఆవిర్భవించింది. అది 2 క్షణాల్లో. ఆశ్చర్యం ఏమిటంటే ఈ రోజు నీకు ఈ మంత్రదండం దొరికింది. ఇలాంటి మంత్రదండం వల్లే నీకీ మచ్చ ఏర్పడింది. ఇది నాకెవరి వల్ల వచ్చింది? ఇదిగో, వాడి పేరు తెలుసుకోవాలని ప్రయత్నించకు. వాడి వల్ల నీ కుటుంబానికి చాలా అన్యాయం జరిగింది. ఇంతకంటే వివరంగా నేను ఇప్పుడు చెప్పలేను. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నువ్వు తప్పకుండా ఏ రోజుకైనా గొప్పవాడివవుతావు. కానీ నువ్వు తెలుసుకోవాలనుకున్నవాడు కూడా సామాన్యుడు కాదు, గొప్పవాడు. అంతేకాదు, ప్రమాదకారి. హ్యారీ, హ్యారీ, పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యారీ, ఏంటలా ఉన్నా? ఏమైంది? వాడు నా తల్లిదండ్రుల్ని చంపాడు కదూ, అందుకే నాకు ఈ మచ్చ వచ్చింది. నీకు తెలుసు హ్యాగ్రిడ్, నీకు తెలుసన్న విషయం నాకు తెలుసు. ముందు నువ్వు విషయం అర్థం చేసుకోవడం చాలా అవసరం. మెజిషియన్స్ అందరూ మంచివాళ్ళు కారు. వాళ్ళల్లో కొందరు దుర్మార్గులు ఉంటారు. కొన్ని సంవత్సరాలకు ముందు ఒక మెజిషియన్ ఎన్ని దుర్మార్గాలు చేయాలో అన్నీ చేశాడు. వాడి పేరేంటంటే, ఎందుకులే చెప్పడం ఇష్టం లేకపోతే రాయి. ఇష్టం లేకుండా నీకోసం చెప్తాను. వాడి పేరు వోల్డెమోర్ట్. వోల్డెమోర్టా? అదొక విషాద సంఘటన హ్యారీ. క్షుద్ర శక్తుల మీద ఆసక్తితో వోల్డెమోర్ట్ కొందరు అనుచరుల్ని చేరదీసి వాళ్ళని దుష్కార్యాలకు ఉపయోగించాలనుకున్నాడు. దాన్ని వ్యతిరేకించిన నీ తల్లిదండ్రుల్ని, వాడికి ఎదురు తిరిగిన వాడి అనుచరులను హతమార్చాడు. కానీ నిన్ను మాత్రం